ఈరోజు ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో రథోత్సవం. మహాశివరాత్రి మర్నాడు సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, రథోత్సవం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే సోమవారం సందర్భంగా శివమహాపురాణం ప్రకారం మారేడుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, భస్మధారణకున్న ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. రథోత్సవం నిర్వహిస్తున్న తరుణంలో రథంలో ఉన్నటువంటి ఈశ్వరుడు సాక్షాత్తు ఉకార లింగ స్వరూపమని శివమహాపురాణంలో చెప్పారు. పరమేశ్వరుడికి సంబంధించి 6 రకాలైన లింగ స్వరూపాలను శివమహాపురాణంలో చెప్పారు. వాటిలో ఒక లింగ స్వరూపం ఉకార శివలింగ స్వరూపం. అంటే ఎక్కడైనా పల్లకిలో కానీ రథంలో కానీ ఊరేగింపుగా శివుడు వెళుతూ ఉంటే ఆ శివుణ్ణి సాక్షాత్తు ఉకార లింగం అనే పేరుతో భావించాలని, ఆ శివుణ్ణి దర్శనం చేసుకోవటం ద్వారా శివానుగ్రహం కలుగుతుందని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. కాబట్టి ఈరోజు రథోత్సవంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహాశివరాత్రి మర్నాడు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములైనటువంటి రకరకాలైనటువంటి మహానైవేద్యాన్ని ఈశ్వరుడికి సమర్పించి ఆ తర్వాత యథాశక్తి అన్నదానం చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. ఇలా చేస్తే పరిపూర్ణంగా శివరాత్రి వ్రత ఫలితం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే శివరాత్రి మర్నాడు కొన్ని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో శివ కళ్యాణం నిర్వహిస్తారు. దాన్ని దర్శించుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే సోమవారం సందర్భంగా మారేడుకున్నటువంటి ప్రాధాన్యత పరిశీలిస్తే శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో మారేడుకున్న ప్రాధాన్యత చెప్పారు. ఎవరైనా మారేడు మొక్క దగ్గర గంధము, పుష్పాలు సమర్పించి నమస్కరించినట్లయితే శరీరం విడిచిపెట్టిన తర్వాత శివలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మారేడు మొక్క దగ్గర దీపాన్ని వెలిగిస్తే తత్వజ్ఞానం కలుగుతుంది. మారేడు మొక్క దగ్గర ఎవరైతే కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ మాస శివరాత్రి రోజు కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారో వాళ్ళు ఈ జన్మలోనే శరీరం విడిచిపెట్టిన తర్వాత శివలోకం సిద్ధిస్తుందని శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. అలాగే మారేడు మొక్క దగ్గర ఎవరైనా సరే శివభక్తుడికి అన్నదానం చేసినట్లయితే 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. కాబట్టి ఒక్కసారి ఎప్పుడైనా సరే మాస శివరాత్రి రోజు కానీ సోమవారం రోజు కానీ మారేడు మొక్క సమీపంలో శివభక్తుడికి అన్నదానం చేయండి. 1,000,000 మందికి అన్నదానం చేసిన విశేషమైన ఫలితం పొందండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు పాలతో చేసిన పాయసాన్ని మారేడు మొక్క సమీపంలో ఎవరికైనా ఇచ్చినట్లయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చని కూడా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. కాబట్టి మారేడు మొక్కకు అంతటి ప్రాధాన్యత ఉంది. అలాగే శివ ప్రీతికరమైనటువంటి భస్మానికి ఉన్న ప్రాధాన్యత కూడా శివమహాపురాణంలో చెప్పారు. భస్మం అనేది 3 రకాలుగా ఉంటుంది: శ్రౌతము, స్మార్తము, లౌకికము. శ్రౌత భస్మము అంటే ఏంటంటే వేద మంత్రాలతో గోమయాన్ని మండించినప్పుడు వచ్చే భస్మాన్ని శ్రౌత భస్మము అంటారు. స్మార్త భస్మం అంటే స్మార్తంలో చెప్పబడిన మంత్రాలు చదువుతూ గోమయాన్ని మండించినప్పుడు వచ్చే భస్మాన్ని స్మార్త భస్మం అంటారు. లౌకిక భస్మము అంటే ఏ మంత్రాలు చదవకుండా కేవలం గోమయాన్ని మండించినప్పుడు వచ్చే భస్మాన్ని లౌకిక భస్మము అంటారు. అన్నిటికంటే శ్రౌత భస్మం గొప్పది, ఆ తర్వాత స్మార్త భస్మం గొప్పది. అది లభించినప్పుడు లౌకిక భస్మాన్ని ధారణ చేయాలి. భస్మాన్ని రకరకాలైనటువంటి పదార్థాలతో తయారు చేస్తారు, కానీ అన్నిటికంటే గొప్ప భస్మం ఏది అంటే శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ఏం చెప్పారంటే గోమయాన్ని మండించినప్పుడు వచ్చే భస్మమే అన్నిటికంటే గొప్ప భస్మము. గోమయాన్ని మండించినప్పుడు దాని నుంచి భస్మం తీసి ఆ భస్మాన్ని ధరించినట్లయితే అగ్ని అన్నింటినీ దహించినట్టు ఆ భస్మధారణ సర్వపాపాలను దహించి వేస్తుంది. అలాగే ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పుణ్యనదుల్లో స్నానం చేసేటప్పుడు భస్మధారణ చేయకుండా తీర్థస్నానం చేస్తే ఆ తీర్థస్నానం ఎటువంటి సత్ఫలితాలను కలిగించదు అని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ పుణ్యతీర్థంలో స్నానం చేస్తున్నా సరే ముందు భస్మధారణ చేసి తీర్థస్నానం చేయాలి. అప్పుడే ఆ తీర్థస్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆరోగ్యపరంగా కూడా భస్మధారణ చేయటం అనేది శరీరానికి
శరీరానికి వేడిని కలిగింపజేస్తుంది, చలి నుంచి రక్షణను కలిగింపజేస్తుంది, చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా భస్మధారణకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కాబట్టి సోమవారం సందర్భంగా శివమహాపురాణంలో చెప్పబడిన విధంగా మారేడు మొక్కకున్న ప్రాధాన్యత, భస్మధారణకున్న ప్రాధాన్యత తెలుసుకొని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.